ప్రైజ్ లార్డ్. ఈరోజు వాక్య ధ్యానాంశంగా మార్కు సువార్త 1వ అధ్యాయము 31వ వచనం చదువుకుందాం. ఆయన ఆమె దగ్గరకు వచ్చి చేయి పట్టి ఆమెను లేవనెత్తెను. అంతటా జ్వరము ఆమెను వదిలేను కనుక ఆమె వారికి ఉపచారము చేసెను. సీమోను అత్త గురించి చెప్పబడుతున్న సందర్భం. మరి ఆమెకి అనారోగ్యంగా ఉంది, చాలా జ్వరంతో బాధపడుతున్నట్లు కనపడుతుంది. సీమోను ముందు ఈ పరిస్థితి కనపడుతుంది. అక్కడున్న పరిస్థితుల్లో మరి అక్కడున్న జనులు వచ్చి యేసు ప్రభుకు చెప్పి మరి ఆమె బాగాలేదన్నప్పుడు యేసు ప్రభు ఆమెకు స్వస్థత అనుగ్రహించినట్లు చూస్తున్నాం. సీమోనుని యేసు సేవకు పిలవక ముందే మరి 2 దోణెల నిండా చేపలు ఇచ్చి ఎంతో సఫిషియెంట్గా సమృద్ధిగా పేతురుని దీవించినట్లు ఆ కళ్ళారా దేవుడిని అద్భుత కార్యాలు పేతురు చూచినట్లు చూస్తున్నాం. ఇప్పుడు మరి ఒకసారి మరి వారి అత్త స్వస్థత అనుగ్రహించడం చూస్తున్నాం. సమృద్ధి దయచేసిన దేవుడు, స్వస్థత కూడా కలుగజేసిన దేవుడు అన్నట్లుగా పేతురు కళ్ళ ముందు జరుగుతున్నట్లుగా చూస్తున్నాం. యేసు ప్రభు ఎంతోమంది జనసమూహములతో మాట్లాడి జనసమూహములలో వారి యొక్క ఆదరణకి మరి వారి యొక్క ప్రేమకి చూచిన దేవుడు, మరి వారికి అందరికీ స్వస్థత అనుగ్రహించిన దేవుడు మరి చిన్న మందగా సమాజ మందిరంలో కూడా వారితో మాట్లాడాడు. ఇండివిజువల్గా వచ్చి ప్రతి ఒక్కరిని స్వస్థతపరిచినట్లుగా పేతురు అత్త దగ్గరకు వచ్చి మరి ఆమె చెయ్యి పట్టుకొని లేవనెత్తాడు. ఒక రబ్బీ, ఒక యూదుడు మరి ఎవరిని ముట్టడానికి వీల్లేదు, స్త్రీని ముట్టడానికి వీల్లేదు. కానీ యేసు ప్రభు ఇక్కడ తన ఆచారముల నిమిత్తమే కాదు కానీ తన ప్రేమ ఆదరణ చూపించి ఎవరు తృణీకరించబడిన వారు కాదు, ఎవరు తక్కువ చేయబడిన వారు కాదు అన్నట్లుగా ఆమె చేయి పట్టుకొని ఆదరణగా మరి స్వస్థత అనుగ్రహించినట్లు చూస్తున్నాం. నీవు నేను కూడా తృణీకరించబడిన వారం కాదు, ఆయన ఎదుట మనం విలువ కలిగిన వారం. ఆ విలువ యేసువే మనకు అనుగ్రహించాడు. ఎలాగైతే సీమోను పేతురు యొక్క అత్త దగ్గరికి వచ్చి ఆమె చేయి పట్టుకొని లేపి వెంటనే ఆమెకు స్వస్థత అనుగ్రహించాడో, ఈరోజు మనం ప్రార్థన చేస్తున్న ఏ విషయమైనా కూడా దేవుడు మన దగ్గరకు వచ్చి మన చేయి పట్టుకొని మనల్ని లేవనెత్తి వెనువెంటనే ఆశీర్వాదం అనుగ్రహించినట్లుగా దేవుడు మనకు కృప చూపిన కాక ప్రార్థన చేసుకుందాం. మహాగండువైన యేసయ్య, నేను స్తుతించి హెచ్చిస్తున్నాం తండ్రి. మరి పేతురు అత్తను దర్శించిన దేవుడు, మా కోసమే తండ్రి నీ లేఖనాల్లో రాసిపెట్టించిన దేవుడు, మాకు కూడా అటువంటి గొప్ప కార్యములు చేయడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావు ప్రభువా. మా కార్యములు మా పట్ల కూడా నువ్వు జరిగించి కేవలం అది నీ నామం మహిమార్థమై నీవు హెచ్చించబడినట్లుగా జరిగించుకోనమని, అది ఎంతోమందికి ఆశీర్వాదకరంగా చేయమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే. గాడ్ బ్లెస్ యూ.